ఒకప్పుడు ఎలా అంటే బయట దేశం నుంచి బోర్డర్స్ నుంచి దొంగతనంగా లోపలికి చొరబడిన ఉగ్రవాదులతో ఈ దేశంలో సమస్య ఉండేది. ఇప్పుడు వాటిని నిలువరించడంలో కొంత సఫలీకృతమయ్యాం. ఎన్నో రకాలైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా అంటే ఆర్మీని బలోపేతం చేయటం, ఆయుధాల సంపత్తిని పెంచుకోవటం, ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేయటం, ఇలాంటి చర్యల ద్వారా. కానీ ఇంటి దొంగల్ని మాత్రం కట్టడి చేయటంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నాం. రైతుల పేరిట ఉద్యమం అని విధ్వంసం క్రియేట్ చేస్తే రైతు చట్టాల్ని కూడా వెనక్కి తీసుకున్నాం తప్ప మనం ఎవరైతే ఆ విధ్వంసకారులు ఉన్నారో వారి మీద చర్య తీసుకోలేకపోయాం. పంజాబ్ వెళ్తున్నటువంటి ప్రధానమంత్రిని మొత్తం దాన్ని ఏమంటారంటే రౌండప్ చేసేసిన పరిస్థితి. నిరసనకారుల పేరిట ఒక ఫ్లైఓవర్ పైన గంటల తరబడి ఆయన ఉండిపోయాడు. అది ఎంతటి డేంజరస్ సిచ్యువేషనో మనం ఆ రోజు గ్రహించాం. ఆ తర్వాత ఇప్పుడు విద్యార్థుల పేరిట నిరసన, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా మనం అంతే చూసాం. సేమ్ లైక్ సిఏఏ, ఎన్ఆర్సి, రైతుల పేరిట జరిగినటువంటి విధ్వంసం ఇప్పుడు అంతే స్థాయి నిరసనలు మనం చూసాం. అవి నిరసనలు కావు, ఈ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు. ఇవన్నీ కూడా ఏ దశకు ఆ దశ పెంచుకునే అంటే లెవెల్ 1, 2, 3 అలా పెరుగుతూనే పోతున్నాయి తప్ప వాటిని కట్టడి చేయటంలో మాత్రం సక్సెస్ కావట్లేదు. ఈసారికి ఎలాగోలాగా కేంద్ర ప్రభుత్వం 4 అడుగులు వెనక్కి తగ్గి విద్యార్థుల పేరిట వీళ్ళు నిరసన చేస్తున్నారు కనుక ఆ విద్యార్థుల కోసం మేము ఏమి చేయడానికైనా సిద్ధమని చట్టాలు తీసుకురావడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, ఆ బిల్లుల్ని పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టడం, సిబిఐ విచారణ ద్వారా 11 మంది ఎవరైతే పేపర్ లీకేజీ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవటం, వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం, వాళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా శిక్షలు విధించటం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కూడా జరిగింది కాబట్టి వీళ్ళకి ఇంకా ఈ విద్యార్థుల పేరిట నిరసనలు చేయడం కుదరలేదనమాట. అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా చాలామంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని క్రిమినల్స్ ఈ దేశాన్ని మొత్తం తగలబెట్టేయాలని చూశారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు జస్ట్ ఇప్పుడు కాసేపు సైలెంట్ అయ్యారు, మళ్ళీ వస్తారు. ఎందుకంటే సిజేపీకి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కామెంట్స్ చూస్తూ ఉంటే ఉగ్రవాదుల కామెంట్స్ లాగా ఉన్నాయి. దేశాన్ని బెదిరిస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఇది కావాలి అది కావాలంటా ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. శాంతియుత నిరసన అని వాళ్ళు అంటుంటే నాకు ఎలా వినిపిస్తుందంటే అంతర్యుద్ధానికి సిద్ధం కండి, సివిల్ వార్కి సిద్ధం కండి అనేలాగా వినిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ కిరోసిన్ చల్లితే వీళ్ళందరూ కూడా వెలిగించబోతున్నారు అనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా మేము బేఖాతరు చేస్తాము అనేలాగా మాట్లాడుతున్నటువంటి ఈ సిజేపీ మోకకి ఎవరెవరి మద్దతు ఉంది అనే దానికి సంబంధించిన ఒక చిన్న విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. ఈ సిజేపీకి తోడైనటువంటి కొన్ని విదేశీ బొద్దింకల్ని మనం ఒక్కొక్కటిగా గమనిస్తే కొంత క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో ద్వారా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిజేపీకి తోడైనటువంటి విదేశీ బొద్దింకలు అనే సమాచారాన్ని మనకి పి సతీష్ గారు అందించారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని, అందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్లో మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు జూలై 20న పార్లమెంటు ముట్టడికి దారితీసి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనలు మనం చూసాం. నిరసనల్లో 2,000 మందికి పైగా అసాంఘిక అరాచక శక్తులు ప్రవేశించాయని కేంద్ర హోంశాఖకు సమాచారం అందిన నేపథ్యంలో నిరసనను విరమింపజేసేందుకు అంతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ దగ్గరికి కేంద్ర మంత్రులు వెళ్ళి సిజేపీ డిమాండ్లను తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. ఇప్పుడిప్పుడే ఈ నిరసనల వెనుక ఏదైనా భారీ కుట్రకోణం ఉందా అనే చర్చ మొదలైంది. ఇది ఖచ్చితంగా విదేశాల్లో మన దేశానికి వ్యతిరేకంగా రూపొందినటువంటి కుట్ర అనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మొదటి విదేశీ బొద్దింక నిన్న స్వీడన్కు చెందినటువంటి గ్రెటా థన్బర్గ్ అనే మానవ హక్కుల కార్యకర్త తాను ఇండియాలో విద్యార్థులు చేస్తున్న నిరసనల్ని సమర్థిస్తున్నాను అని ప్రకటించింది. ఆమెకు మన దేశంతో ఏమీ సంబంధం లేకపోయినా ఎందుకు మన విషయాల్లో జోక్యం చేసుకోవడం అని మనకి సందేహం రావచ్చు. ఈవిడ గతంలో అంటే 2021 జనవరిలో రైతు ఉద్యమం జరిగినప్పుడు అందులో ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి ఎర్రకోట మీద మన త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండా ఎగురవేయడానికి జరిగిన దేశ వ్యతిరేక ప్రయత్నాన్ని ఈ గ్రెటా సమర్థించింది. ఇప్పుడు ఈవిడే ఐయామ్ విత్ సిజేపీ అంటోంది. అంటే ఇండియాలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్లోబల్ లెవెల్ కుట్ర జరుగుతున్నదని స్పష్టమవుతున్నది. నిన్న జరిగిన కార్యక్రమంలో ఈమె మాట్లాడిన వేదిక మీద సోనం వాంగ్చుక్ ఫోటోతో పాటుగా భారత్ను ముక్కలు చేస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి గ్యాంగులో సభ్యుడైన ఉమర్ ఖలీద్
వాడి ఫోటో కూడా ఉంది. నీట్ పరీక్షకు ఉమర్ ఖలీద్కు సంబంధం ఏమిటి? ఈ కఠిన వాస్తవాన్ని ఒక్క రిపబ్లిక్ టీవీ తప్ప మరే ఇతర ఇంగ్లీష్ ఛానల్ చెప్పకపోవటం దురదృష్టకరం. ఇక రెండవ విదేశీ బొద్దింక, ఈయన పేరు జెర్మీ కోర్బిన్. ఇంగ్లాండ్కు చెందినటువంటి లేబర్ పార్టీ సభ్యుడు. ఈ శాల్తీని ఆయన పార్టీనే పక్కన పెట్టింది. ఈయన కరడుగట్టిన ఇస్లామిస్టు. పాకిస్తాన్ అంటే చాలా ప్రేమ. ఇంగ్లాండ్లో ఈయనకు ఇంగ్లాండ్ యొక్క ఒసామా బిన్ లాడెన్ అని పిలుస్తారట. భారత్ అంటే విషం కక్కే ఈయన్ని మే 24, 2022లో రాహుల్ గాంధీ ఇంగ్లాండులో కలిసి చర్చలు చేశాడు. సమావేశం తరువాతే అవి ఏ చర్చలో మనకు తెలియదు. ఆ సమావేశం తరువాతే రాహుల్ గాంధీ ఇప్పుడు ఇండియాలో కిరోసిన్ చల్లబడింది, ఎప్పుడైనా అగ్గిపుల్ల గీయవచ్చు అనే భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న మొన్న ఈ జెర్మీ కోర్బిన్ కూడా ఇండియాలో జరుగుతున్న CJP నిరసనలకు నా పూర్తి మద్దతు ఇస్తున్నాను అని ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ ఈ భారత శత్రువును ఎందుకు కలుస్తాడు, వారిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనే ప్రశ్నల్లాగే మిగిలిపోతూ ఉన్నాయి. మూడవ విదేశీ బొద్దింక, ఇతను ఒక అమెరికన్ హాలీవుడ్ నటుడు. పేరు జాన్ కుసాక్. ఇండియాలో మానవ హక్కులు, పౌర హక్కులు దారుణంగా అణచివేయబడుతున్నాయని అనేక వేదికల మీద విషప్రచారం చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు CJP ఆందోళనల్ని సమర్థిస్తూ మన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. ఇలా విదేశీ టూల్ కిట్, దేశంలో మావోయిస్టులు, ఇస్లామిస్టులు, అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్, ప్రకాష్ రాజ్, ప్రశాంత్ భూషణ్ లాంటి హిందూ వ్యతిరేక అర్బన్ నక్సల్స్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, భీమ్ ఆర్మీ, సమాజ్వాదీ పార్టీలు కలిసి విదేశీ క్యాపిటలిస్టుల మద్దతు, డబ్బులు సహాయంతో భారత్లో కూడా బంగ్లాదేశ్, నేపాల్ తరహా అరాచకత్వాన్ని సృష్టించి సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న జాతీయవాద కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న భయంకరమైన కుట్రలోంచి పుట్టిన పురుగు పేరే కాక్రోచ్ జనతా పార్టీ. దేశభక్తులైన హిందువులు, భారతీయులు, మతాలకు అతీతంగా మేము ఇండియన్స్ అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ కుట్రలను అర్థం చేసుకొని తిప్పి కొట్టకపోతే పెద్ద ప్రమాదమే పొంచి ఉంది అనేది ఇక్కడ మనం గమనించాలి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్, జై భారత్.